ఇక ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం. దారేంటో తెలియదు, వచ్చేందుకు మార్గం కూడా కనిపించడం లేదు. కానీ గుండెల నిండా ధైర్యం వారిని ఇంకా బతికే ఉంచింది. అడవిలో చిక్కుకుంటే ఎలాగోలా బయటపడొచ్చు, ఇంకెక్కడ చిక్కుకున్నా చిన్నగా రావచ్చు. కానీ వారు ప్రయాణిస్తున్న స్టార్ లైనర్ సమస్య కారణంగా అంతరిక్షంలో చిక్కుకుపోవడంతో అసలు వారిని భూమిపైకి తీసుకురావడం సాధ్యమా కాదా అన్న అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వారిని భూమిపైకి సురక్షితంగా తెచ్చేందుకు నాసా పూర్తి ఏర్పాటు చేసింది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రూ-10 మిషన్ లో డ్రాగన్ అంతరిక్ష నౌకను మోసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ ఆలస్యం తర్వాత ఉదయం 4 గంటల 33 నిమిషాలకు నాసా కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎగిరింది. దీంట్లో 4 వ్యోమగాముల బృందం అన్నే మెక్లెయిన్, నికోల్ అయాల్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకియా ఓనిషి, రెస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉంది. గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్తో హైడ్రాలిక్ సిస్టమ్ సమస్య కారణంగా మిషన్ ఆలస్యమైంది. 9 నెలల తర్వాత ఒంటరిగా ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి తేవడానికి ఈ మార్గం సుగమమైంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ నెలల తరబడి వేచి ఉన్న తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి భూమికి తిరిగి రానున్నారు. నాసా వ్యోమగాములు అన్నే మెక్లెయిన్, నికోల్ అయాస్, జాక్సర్ టకియా ఓనిషి, రెస్కోస్మోస్ కిరిల్ పెస్కోలతో కూడిన ప్రత్యామ్నాయ సిబ్బంది మార్చి 14న ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో బయలుదేరారు. స్నేహితులుగా ఉండడం కంటే శత్రువులుగా ఉండటం చాలా సులభం. భాగస్వామ్యాలు, సంబంధాలను నిర్మించడం కంటే వాటిని విచ్ఛిన్నం చేయడం సులభం అని నాసా ప్రత్యక్ష ప్రసార సమయంలో కక్షకు చేరుకున్న నిమిషాల తర్వాత మెక్లెయిన్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి చెప్పారు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్యలతో వారి రాక ఆలస్యమవుతూ వచ్చింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.